వక్రతలాలకు కాంతి వక్రీభవన సూత్రం N2/V - N1/U = N2 - N1/R అనేది ఏ విధంగా ఉత్పాదించాలనేది మనం ఈ టాపిక్ లో మనం చూద్దాము. ఇప్పుడు ఒక కుంభాకార వక్రతలాన్ని తీసుకుందాము. కుంభాకార వక్రతలం యొక్క ప్రధానాక్షం పైన O అనే బిందువు వద్ద వస్తువు ఉంచుతాము. ఇప్పుడు ఈ వస్తువు నుండి ప్రయాణించే కాంతి కిరణము ప్రధానాక్షం గుండా ప్రయాణిస్తుంది అనుకుంది. ప్రధానాక్షం గుండా ప్రయాణించే కాంతి కిరణం ఏ విధంగా విచలన చెందకుండా ఈ విధంగా మనకు ప్రయాణిస్తూ ఉంది. ఇప్పుడు రెండవ కాంతి కిరణాన్ని మనం తీసుకుందాం. రెండవ కాంతి కిరణము O నుంచి ప్రధానాక్షంతో కొంత కోణం చేస్తూ ఆల్ఫా కోణం చేస్తూ ఒక కాంతి కిరణము ఈ వక్రతలం పైన ఏ అనే బిందువు వద్ద పడింది అని అనుకుంటాం. ఇప్పుడు మనము ఏ అనే బిందువు వద్ద ఒక లంబాన్ని మనం గీస్తున్నాం. వక్రతా కేంద్రం నుండి ఏ అనే బిందువుకు గీయబడిన ఏ రేఖ అయినా ఏ బిందువు వద్ద గీయబడిన లంబం అవుతుంది. ఇప్పుడు ఏ బిందువు వద్ద గీయబడిన లంబము ఈ పతన కోణం ఏ బిందువు వద్ద గీయబడిన లంబంతో ఈ పతన కిరణం చేసే కోణం ఎంత అనుకున్నాము θ1 కోణం చేస్తుంది. ఇది పతన కోణం θ1 అని చెప్తుంది. ఇప్పుడు ఈ O నుంచి బయలుదేరిన ఈ కాంతి కిరణము ఏ బిందువు వద్ద పతనమైన తర్వాత అది ఈ వక్రతలం గుండా ప్రయాణిస్తూ వక్రీభవనం చెంది లంబంతో ఇక్కడ గీయబడిన లంబంతో θ2 కోణం చేస్తూ ఇది సాంద్రత గుండా ప్రయాణిస్తూ I1 అనే బిందువు వద్ద వచ్చి పడింది. ప్రధానాక్షము పైన I అనే బిందువు వద్ద వచ్చి పడింది. ప్రధానాక్షము పైన I అనే చోట వచ్చి పడింది. ఇప్పుడు ఈ వక్రీభవన కిరణం లంబంతో చేయబడిన ఈ కోణము మనం వక్రీభవన కోణము అంటాం. వక్రీభవన కోణం θ2. ఈ పతన కిరణం ఇక్కడ చేసిన కోణము పతన కోణం θ1. ఈ వక్రీభవన కిరణము ఈ లంబంతో చేసే కోణం ఎంత θ2 అని అనుకుంటుంది. ఇప్పుడు మనము ఈ వస్తువు నుండి ప్రయాణించిన కాంతి కిరణం పతన కిరణము ఈ లంబంతో ఎంత కోణం చేస్తుంది ఆల్ఫా కోణం చేస్తుంది. అలాగే వక్రీభవనం చెందిన కాంతి కిరణము ఈ ప్రధానాక్షంతో ఎంత కోణం చేసింది అనుకున్నాము గామా కోణం చేసింది అని అనుకుంటాం. ఇప్పుడు మనం ఏ దగ్గరికి ఏమన్నా లంబము సి గుండా ప్రయాణించే ఈ కాంతి కిరణము ఈ లంబము వక్రతా కేంద్రం వద్ద చేసిన కోణం ఏమనుకుందాము బీటా అని అనుకుందాం. అంటే ఇప్పుడు మనకు పతన కిరణం చేసిన కోణం ప్రధానాక్షంతో చేసే కోణము ఆల్ఫా. అలాగే ఈ వక్రీభవన కిరణం ప్రధానాక్షంతో చేసే కోణము గామా. అలాగే ఈ ఏ అనే బిందువు వద్ద గీయబడిన లంబము ప్రధానాక్షంతో సి వద్ద చేసే కోణం ఎంత బీటా. ఈ విధంగా మనము ఆల్ఫా గామా బీటా అని ఈ 3 రకాల కోణాలను మనం గుర్తించు. ఇప్పుడు మనము త్రిభుజం AOC అనే త్రిభుజాన్ని మనం తీసుకుంటాం. త్రిభుజం AOC లో ఇప్పుడు θ1 అనేది ఏమవుతుందంటే AOCకి బాహ్య కోణం అవుతుంది. చూడండి ఇక్కడ ఈ కోణము ఈ త్రిభుజానికి గీయబడిన ఈ త్రిభుజంలో AOC అనే త్రిభుజంలో θ1 అనేది బాహ్య కోణం అవుతుంది. ఈ బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం వద్ద గీయబడిన బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి బాహ్య కోణము θ1 ఏమవుతుందనంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇది బాహ్య కోణము. అంతరాభిముఖ కోణాలు లోపల ఉన్న ఎదురెదురుగా ఉండే ఈ కోణాలు ఆల్ఫా బీటా. ఈ రెండింటిని అంతరాభిముఖ కోణాలు అంటారు. కాబట్టి θ1 ఏమవుతుందనంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అలాగే ఇప్పుడు మనము త్రిభుజము ACI అనే త్రిభుజాన్ని మనం తీసుకుంటాం. త్రిభుజము ACI లో బాహ్య కోణం ఏంది ఇక్కడ అని అంటే బీటా అనేది బాహ్య కోణము. ACI ఈ త్రిభుజంలో
బాహ్య కోణం బీటా. మనం ఇందాక ఏమంటున్నాము, బాహ్య కోణము ఇస్ ఈక్వల్ టు మనకు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. కాబట్టి బీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే బీటా ఇస్ ఈక్వల్ టు టీటా 2 ప్లస్ గామా అవుతుంది. కాబట్టి theta 2 is equal to, this implies theta 2 is equal to beta minus gamma అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం theta 1 వాల్యూస్ theta 1 వాల్యూను theta 2 వాల్యూను గుర్తించు. ఇప్పుడు స్నెల్ నియమం ప్రకారం స్నెల్ నియమం ఏమవుతుందంటే n1 sin theta 1 is equal to n2 sin theta 2. ఇప్పుడు n1 అనేది ఏంటి, విరళ యానకం యొక్క వక్రీభవన గుణకము. n2 అనేది ఏంటి, సాంద్రతర యానకం యొక్క వక్రీభవన గుణకము. theta 1 అనేది ఏంటి, పతన కోణము. theta 2 అనేది ఏంటి, వక్రీభవన కోణము. ఈ విలువలను మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము, ప్రతిక్షేపిద్దాము. సో దిస్ ఇంప్లైస్ n1 sin theta 1 వాల్యూ బదులు ఆల్ఫా ప్లస్ బీటా is equal to n2 sin theta 2 బదులు బీటా మైనస్ గామా. ఇప్పుడు ఈ విలువ మనకు రిలేషన్షిప్ వచ్చింది. ఇప్పుడు ఈ ఓ బిందువు నుండి బయలుదేరే కాంతి కిరణాలను పెరాక్సియల్ కిరణాలు అని అంటాం. పెరాక్సియల్ కిరణాలు అంటే ఏమిటి అని అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ప్రధాన అక్షానికి అతి దగ్గరగా ప్రయాణించే కాంతి కిరణాలను పెరాక్సియల్ కిరణాలు అని అంటారు. కాబట్టి కాంతి కిరణాలు పెరాక్సియల్ కిరణాలు అయితే అప్పుడు ఈ సైన్ ఫంక్షన్ మనం రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి n1 ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు n2 బీటా మైనస్ గామా అని రాస్తాం. మనము n2 ఈ మల్టిప్లై చేస్తే n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఇస్ ఈక్వల్ టు n2 బీటా మైనస్ n2 గామా. ఇది రిలేషన్ నెంబర్ 1 అని. ఇప్పుడు మనము కాంతి కిరణాలు పెరాక్సియల్ కిరణాలు కాబట్టి మనము ఈ కాంతి కిరణాలకు సంబంధించిన ఈ త్రిభుజం OANCANI అనే త్రిభుజాలను తీసుకొని ఈ ఆల్ఫా బీటా గామాలకు సంబంధించిన విలువలను భుజాల నిష్పత్తులలోకి ఈ కోణాల విలువలను మనం మార్చుకోవాలి. అందుకని టాన్ ఫంక్షన్ తీసుకుంటే tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందనంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం అవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే tan బీటా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దేర్ఫోర్ AN బై NC అవుతుంది. tan గామా ఇజ్ ఈక్వల్ టు తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ NI అవుతుంది, AN బై NI అవుతుంది. కాబట్టి మనం ఈ సమీకరణంలో ఉండే ఈ ఆల్ఫా బీటా గామా విలువలను మనం భుజాల నిష్పత్తులలోకి మార్చుకుందాం. కాబట్టి tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఈ త్రిభుజంలో ఎదుటి భుజము పై ఆసన్న భుజము. కాబట్టి AN బై NO, AN by NO. సో దిస్ ఈస్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా విలువ చాలా స్వల్పం కాబట్టి మనం tan ఆల్ఫా బదులు దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు AN by NO అని రాసుకుంటాము. అదే విధంగా బీటా, tan beta is equal to AN by NC, opposite side by adjacent side. ఎదుటి భుజము బై ఆసన్న భుజము, AN by NC. సో దట్ ఎంప్లాయిస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే AN by NC వస్తుంది. అలాగే tan
is equal to ఎదుటి భుజము బై ఆసన్న భుజము an by ni. So that implies gamma is equal to an by ni. an by ni. ఈ వాల్యూస్ మనం ఒకటి సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకటిలో సబ్స్టిట్యూట్ చేస్తే n1 ఆల్ఫా అంటే an by no ప్లస్ ఫ్రమ్ n1 బీటా బీటా అంటే an by nc is equal n2 బీటా అంటే an by nc minus n2 గామా అంటే an by n. అయితే ఇంతకుముందే మనం ఈ కాంతి కిరణాలు పెరాక్సియల్ కిరణాలు అనుకున్నాము. ఈ కాంతి కిరణాలు పెరాక్సియల్ కిరణాలు అయినప్పుడు మనకి ఏం జరుగుతుందనంటే ఈ n అనే బిందువు ఈ వక్రతలం యొక్క ధ్రువంతో ఏకీభవిస్తుంది. అన్నప్పుడు ఈ n p తో ఏకీభవిస్తుంది. కాబట్టి మనం ఏం రాసుకుంటాము అని అంటే NO is equal to PO అని రాసుకుంటాం. అలాగే NC is equal to PC అని రాసుకుంటాం. అలాగే NI is equal to PI అని రాసుకుంటాము. ఎందుకనంటే మనకు కాంతి కిరణాలు పెరాక్సియల్ కిరణాలు, కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి దగ్గరగా అతి దగ్గరగా ప్రయాణిస్తున్నాయి అని అంటున్నప్పుడు అప్పుడు ఈ n అనే బిందువు p అనే బిందువుతో ఏకీభవిస్తుంది. అలాగే అప్పుడు PA వాల్యూ కూడా NA వాల్యూ ఈక్వల్ అవుతుంది. కాబట్టి అప్పుడు AN కూడా మనం ఏం తీసుకుంటాం, దీని వాల్యూను 1 గా తీసుకుంటాము. AN వాల్యూ లేకపోతే అన్నిటికీ ఇక్కడ AN క్యాన్సిల్ అవుతుంది, AN క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు NO is equal to PO, NC is equal to PC, NI is equal to PI అనే దిగువంత ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అన్నిటికీ AN కామన్ ఉంది కాబట్టి AN క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి AN అన్నిటితో కామన్ ఉంది. N1 బై NO బదులు ఏం రాస్తున్నాం, PO ప్లస్ N1 బై NC బదులు PC రాస్తున్నాం ఇస్ ఈక్వల్ N2. ఇక్కడ AN కామన్ ఉంది. N2 బై NC బదులు PC, అలాగే మైనస్ N2 బై NI బదులు PI అని రాస్తుంది. AN క్యాన్సిల్ అవుతుంది 20. ఇప్పుడు N1 బై PO ప్లస్ N1 బై PC is equal to N2 బై PC మైనస్ N2 బై PI. ఇప్పుడు ఈ N2 బై PI ఇక్కడ తీసుకుందాం, ఈ PC వాల్యూను అక్కడికి తీసుకుందాం. సో N1 బై PO ప్లస్ N2 బై PI is equal. ఈ N1 బై PC ని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఈ N2 బై PI లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే సింబల్ ప్లస్. కాబట్టి N2 బై PC మైనస్ N1 బై PC. ఇప్పుడు ఈ రెండింటిలో PC మనం LCM తీసుకుంటే PC ఇలా రాస్తాం N2 బై N1. సో N1 బై PO ప్లస్ N2 బై PI. మనకి ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో PO అంటే ఏంటి, వస్తు దూరము. PO అనేది వస్తు దూరము. PO అనేది వస్తు దూరం కాబట్టి మనం వస్తు దూరాన్ని పతన కాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలుస్తున్నాము. కాబట్టి PO ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే మైనస్ U అని తీసుకుంటాము. మైనస్ సింబల్ ఉపయోగిస్తాం. PI అంటే ఏంటి కాదు అంటే ప్రతిబింబ దూరము. PI అనేది ప్రతిబింబ దూరము. PI అనేది PI is equal to పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము V. ఎందుకు, పతన కాంతి దిశలోనే కొలుస్తున్నాము.
అలాగే పిసి ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ గాని తీసుకుంటాం. సంజ్ఞా సాంప్రదాయ నియమాలను అనుసరించి వస్తు దూరము, ప్రతిబింబ దూరము, వక్రతా వ్యాసార్థాలకు మనం ఈ గుర్తులు ఇవ్వడం జరుగుతుంది. యు అనేది పతన కాంతికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం మైనస్ యు. ప్రతిబింబ దూరము పి అనేది పతన కాంతి దిశలోనే కొలుస్తున్నాము. వక్రతా కేంద్రము పిసి అనేది ఆర్ పతన కాంతి దిశలో కొలుస్తున్నాము. కాబట్టి పిసి ఇజ్ ఈక్వల్ టు ఆర్. ఈ విలువను మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. చేస్తే మనకి ఇక్కడ N1 బై పిఓ మైనస్ యు ప్లస్ N2 బై పిఐ అంటే వి ఇజ్ ఈక్వల్ N2 మైనస్ N1 బై పిసి అంటే ఆర్. కాబట్టి మనకి ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకుంటే ఈ N2 బై వి ప్లస్ N1 బై మైనస్ యు. కాబట్టి మనం ఏం రాసుకున్నాము అంటే N2 బై వి మైనస్ N1 బై యు. ఇక్కడ మైనస్ అవుతుంది, N1 అనేది మైనస్ అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 బై ఆర్. ఇది వక్రతలాలకు సంబంధించిన వక్రీభవన సూత్రము. కాబట్టి వక్రతలకు సంబంధించిన వక్రీభవన సూత్రం ఏమొచ్చింది మనకు? N2 బై వి మైనస్ N1 బై యు ఇజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 బై ఆర్. కాబట్టి వక్రతలకు సంబంధించిన వక్రీభవన సూత్రం కనుక్కునేటప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. అలాగే సంజ్ఞా సాంప్రదాయ నియమాలను కూడా ఈ సూత్రాన్ని మనం ఉపయోగించేటప్పుడు తప్పకుండా సంజ్ఞా సాంప్రదాయ నియమాలను ఉపయోగించాలి. అయితే ఈ సూత్రాన్ని మనము సమతలాలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అయితే సమతలాన్ని ఉపయోగించినప్పుడు ఈ ఆర్ విలువ ఏమవుతుందంటే అనంతం అవుతుంది. అప్పుడు ఈ మొత్తం విలువ 0 అవుతుంది. అప్పుడు N2 బై వి మైనస్ N1 బై యు ఇజ్ ఈక్వల్ టు 0 అనేది మనము సమతలాలకు సంబంధించి కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి వక్రీభవన సూత్రము అనేది N2 బై వి మైనస్ N1 బై యు ఇజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1 బై ఆర్. ఇక్కడ N1 అనేది విరళయాత్మక యొక్క వక్రీభవన గుణకము, N2 అనేది సాంద్రత వక్రీభవన గుణకము, యు అంటే వక్రతల యొక్క ధ్రువం నుండి వస్తువు ఉండే దూరము, వి అంటే ధ్రువం నుండి ప్రతిబింబానికి మధ్య ఉండే దూరము, ఆర్ అంటే ఏంటంటే ఈ వక్రతలానికి సంబంధించిన వక్రత వ్యాసార్థము.